ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం ఆఖరి లైను చదువుదాం. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం చదివిన లేఖన భాగంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి దేవునికి మనవి చేశాడు. మనవి అనగా ప్రార్థన. అతడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. నిజమే, ఈరోజు భూలోకంలో మనందరి ఆశ కూడా ఇదే. మన జీవితంలో మనకున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, బలహీనతలను బట్టి ప్రతి సమస్యను గూర్చి దేవునికి మనం ప్రార్థన చేస్తాం. మన ఆశ ఏమిటి అని అడిగితే, దేవుడు నా ప్రార్థన ఆలకించాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. వాక్యం చెప్తుంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు అని వాక్యంలో రాయబడి ఉంది. ప్రభు కూడా చెప్పారు, ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచెదవు అని అన్నారు. నిజమే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్న వ్యక్తి కూడా అతని జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు, బాధలు ఎదురైనప్పుడు, ఆ సమస్యలలో నలిగిపోతున్న సమయంలో దేవునికి మొర్రపెట్టారు. ఆ వ్యక్తి ఎవరు అని అడిగితే ఎబ్బేజు. ఎబ్బేజు అనేటటువంటి వ్యక్తి తన యొక్క తల్లిదండ్రులు, వారికి కొంతమంది కుమారులు ఉన్నారు. అయితే వారి కుమారులలో చిన్న కుమారుడు ఎబ్బేజు. అన్నలందరూ కూడా జన్మించినప్పుడు సుఖప్రసూతి కలిగింది. కానీ ఇతనును కన్నప్పుడు ఇతని తల్లి చాలా వేదన పడ్డది. ఆ వేదన సమయంలో ఈ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత ఈ బిడ్డ పేరు ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అను పేరుకు అర్థం వేదన. ఎందుకు ఈ పేరు పెట్టింది అని అడిగితే, వేదన పడి ఇతనిని కంటినని ఇతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. నిజమే, ఈ భూలోకంలో తల్లిదండ్రులు పేర్లు పెడతారు. మన అలవాట్లను బట్టి, మనం చేసే పనులను బట్టి, మనలను ఏడిపించడానికి స్నేహితులు, బంధువులు కొన్ని నిక్నేములు పెడతా ఉంటారు. ఆ పేర్లు పెట్టినప్పుడు, అలా పిలిచినప్పుడు కొందరు ఆ పేరును బట్టి సంతోషిస్తారు, కొందరు ఆ పేరును బట్టి బాధపడతారు. కానీ ఇతని తల్లే వేదనని పేరెట్టింది. ఈ పేరుకు తగ్గట్లుగానే ఇతని జీవితంలో సంతోషం లేదు. వేదన పడుతున్నాడు, బాధలు అనుభవిస్తున్నాడు, కీడు అనుభవిస్తున్నాడు, ఆశీర్వాదం కనబడడం లేదు. తన సహోదరుల పరిస్థితులు బాగున్నాయి, ఇతని జీవితానికి నెమ్మది లేదు. ఇటువంటి నెమ్మది లేనటువంటి వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ నెమ్మది లేదేమో, సంతోషం లేదేమో, ఎబ్బేజు వలె వేదన పడుతున్నావేమో, ఎవరికి చెప్పుకోవాలో
నీకు అర్థం కావడం లేదేమో. ఎందుకంటే ఎబ్బేజు తన బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. తల్లే ఆ పేరెట్టింది, ఆ పేరుకు తగ్గట్టుగా బ్రతుకే వేదన అయిపోయింది. తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు బాధ కలుగుతుంది, వేదన కలుగుతుందని చెప్తే ఒకవేళ తల్లే చెప్పేదేమో ఆయనకి, ఒరే నాయనా నిన్ను కన్నప్పుడు నీ ద్వారా నేను వేదన పడ్డాను రా, అందుకే వేదన అని పేరెట్టాను అని ఉండేది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఎబ్బేజుకు తన బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. కానీ దేవునికి చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుని దగ్గరకు వెళ్ళాడు, దేవునికి మొర్రపెట్టాడు. ఈ దినమందు నీ జీవితంలో కూడా నీ సమస్య బాధ తల్లిదండ్రులతోనో, బంధువులతోనో, స్నేహితులతోనో, అన్నదమ్ములతోనో, పెద్దలతోనో కాదు, కానీ ఈరోజు దేవునితో చెప్పుకోగలిగితే ఏ బాధలైతే ఉన్నావో, ఏ సమస్యలైతే ఉన్నావో, ఆ సమస్యలలో నుండి, ఆ బాధలలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. వాక్యంలో రాయబడి ఉంది, ఎబ్బేజు దేవుని దగ్గరకు వెళ్ళి దేవునికి మొర్రపెట్టారు. ఆయన చేసిన ప్రార్థనలో 4 అంశాలు కనబడుతున్నాయి. చూడండి, 10వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమో అని ప్రార్థింపగా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయి, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎబ్బేజు ప్రార్థన ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన అడిగిన 4 అంశాల్లో కూడా ఒక ప్రత్యేకమైన అంశం మనకు కనబడుతుంది. ఏమిటది అని అడిగితే, దేవుడు తప్ప నాకు ఇక వేరే ఆధారం లేదు, నన్ను ఆశీర్వదించేది దేవుడు, నా సరిహద్దులు విశాలపరిచేది దేవుడు, ఆయన చేయి నాకు తోడుగా ఉన్నప్పుడే నా జీవితంలో ఘనము పొందిన వాడిని అవుతాను, నాకు కీడు రాకుండా తప్పించగలిగేది ఆయన ఒక్కడే. ఎందుకనగా ఈ ప్రార్థన చేయడానికి కారణం ఏమిటని అడిగితే, దేవుడు తప్ప నాకు ఇక వేరే ఆధారం లేదు, ఆయనే నన్ను ఘనము పొందినవాడిగా చేస్తాడు, ఆయనే నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయనే నా మీదకి వచ్చే కీడులో నుండి తప్పిస్తాడు, ఆయనే నా జీవితంలో అద్భుతాలు చేస్తాడని దేవుని గూర్చి తెలుసుకున్నాడు. దేవుని దగ్గరకు వెళ్ళాడు, దేవునిని ఆశ్రయించాడు, దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడు. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నిన్ను ఆశీర్వదించేది దేవుడు మాత్రమే, నీ సరిహద్దులు విశాలపరిచేది దేవుడు మాత్రమే. నువ్వు చేసే పని అభివృద్ధి అవ్వాలి అని అంటే నీ గొప్పతనం కాదు, దేవుని హస్తము నీకు తోడుగా ఉన్నప్పుడే కీడు రాకుండా కాపాడేది దేవుడే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని, నీ శక్తిని, నీ ధనాన్ని చూసుకుని నీవు ఒకవేళ నీ మీద నువ్వు ఆధారపడుతూ ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరదో. సమస్తమును అనుగ్రహించే దేవుని మీద ఆధారపడు, దేవునిని ఆశ్రయించు, ఎబ్బేజులాగా ప్రార్థన చేయి. దేవుడు నువ్వు అడిగిన దానిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అలా మీరు అడిగినది దేవుడు మీకు అనుగ్రహించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఈరోజు ఎబ్బేజును గురించి మేము నేర్చుకున్నాం. అతని ప్రార్థనను ఆలకించావు, అతన్ని ఘనము పొందిన వాడిగా చేశావు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ఎవరైతే బాధలలో ఉన్నారో, ఎవరైతే కృంగిన పరిస్థితులలో ఉన్నారో, ఎవరైతే సమస్యలలో ఉన్నారో, యేసయ్యా వారి ప్రార్థనలు ఆలకించండి, వారిని ఆశీర్వదించండి, వారి అవసరతలను తీర్చండి. అయా వారి జీవితంలో నీ కార్యాలు జరిగించండి. నజరేయుడైన యేసు నామములో ప్రతి కీడు తొలగిపోవునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ఈ దినమంతయు నీ బిడ్డల పనులలో, ప్రయాణాలలో నీ సహాయమును మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట
ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నువ్వు మాట సెలవిచ్చిన చాలయ్యా, శీఘ్రముగా స్వస్థత కలుగునయ్యా. నువ్వు మాట సెలవిచ్చిన చాలయ్యా, శీఘ్రముగా స్వస్థత కలుగునయ్యా. జీవాధిపతివైన ఓ యేసయ్యా, జీవాధిపతివైన ఓ యేసయ్యా, నీ సాక్షిగా నిలిచే కృప నిమ్మయ్యా, నీ సాక్షిగా నిలిచే కృప నిమ్మయ్యా.